Recording in progress. Okay, good evening everyone. So coordinate geometry లో మనము లాస్ట్ క్లాస్ లో ఏం చూసామంటే పాయింట్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం, పాయింట్ యొక్క రెండు పాయింట్స్ ఉంటే రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా కూడా మనం చూస్తున్నాం. ఓకే, సో టుడే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రేట్ లైన్ కాన్సెప్ట్. స్ట్రేట్ లైన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు దాని యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాం. అంటే ఫస్ట్ ఒక టాపిక్ తీసుకోగానే ఆ టాపిక్లో ఉన్న కీ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేస్తూ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రేట్ లైన్. సో దిస్ ఈజ్ ద హారిజంటల్ లైన్. ఓకే, హారిజంటల్ లైన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. This is vertical line. Vertical line is called y-axis. One is x-axis, another one is y-axis. Okay, మీకు ఆల్రెడీ తెలుసు. అంటే x-axis యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే y is equal to 0 అవుద్ది, y-axis యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే x is equal to 0 అవుద్ది. So if any of the line is parallel to the x-axis, this is y is equal to k or something. So which is the line is parallel to the y-axis. This is x is equal to something. Okay, x is equal to m o n o, and y is equal to b, x is equal to a అన్నాం. x is equal to a, y is equal to b. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అని అంటే a కామా b వద్ద ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే, సో దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ సంబంధించిన అంశాలు. ఏదైనా ఒక స్ట్రేట్ లైన్ ఉందనుకుందాం. ఓకే, ఇన్ ఏ ప్లేన్ ద ఎనీ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ వీ హ్యావ్, దిస్ ఇస్ స్ట్రేట్ లైన్. ప్లేన్ అంటే మనకి ఏముంటాయి అంటే హారిజంటల్ లైన్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. సో బోత్ ఆర్ ఇంటర్సెప్ట్ ఎట్ ఆరిజిన్ O. Okay, for example, this is the line intersecting at x-axis is point A, y-axis at point B. సో ఏదైనా ఒక స్ట్రేట్ లైన్ x-axis ని ఖండించే బిందువుని, y-అక్షాన్ని ఖండించే బిందువుని ఏమంటారంటే ఇంటర్సెప్ట్స్ అంట. ఏమంటారంటే ఇంటర్సెప్ట్స్ అని అంటాం. ఫస్ట్ థింగ్ అంటే వాట్ ఈస్ ద ఇంటర్సెప్ట్? The intercepts in that meaning the which is the line intersect x-axis at which point, that is called x-intercept. The same line intersect at y-axis at which point, that point is called intercept, y-intercept. ఒక సరళ రేఖ x అక్షాన్ని ఖండించే బిందువు యొక్క విలువని x అంతరఖండము అని, y అక్షాన్ని ఖండించే బిందువు యొక్క విలువని y అంతరఖండము అని అంట. సో ఇది అంతరఖండాలు, ఇంటర్సెప్ట్స్. సో మనకి ఇంకొక టెర్మినాలజీ ఏం కనబడుతుంది అంటే స్లోప్ కనబడుతుంది. స్లోప్, వాట్ ఈస్ ద మీన్ బై స్లోప్ ఆఫ్ ఏ లైన్? స్లోప్. సో దెర్ ఈస్ ఏ లైన్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఓకే, సో ఎప్పుడు కూడా స్లోప్ అని అంటే అది ఎక్స్ యాక్సిస్ నుంచి ఎలా వంగి ఉంది, స్లోప్ ఇన్ దట్ మీన్స్ స్ట్రేట్గా ఉండగా కూడా వంగి ఉంది అనేది. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నుంచి మనం గమనిస్తే ఎక్స్ యాక్సిస్ నుంచి ధనాత్మక దిశలో, ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ ఇన్ ఏ పాజిటివ్ యాంగిల్, దిస్ ఈస్ ద పాజిటివ్ యాంగిల్. సో పాజిటివ్ యాంగిల్ థీటా అయితే. ఓకే, సో which is the line is positive angle with theta. So that slope is called m. The slope is indicates with m, that m is equal to tan theta. What it is? M is equal to tan theta. Okay, why we are taking the tan theta only అని అంటే ఇప్పుడు ఇది థీటా దిశలో ఈ విధంగా ఎలా అయితే క్రాస్ అయి ఉందో, సో tan theta మనం ఏ విధంగా చూస్తాము? సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్గా చూస్తాం. అంటే ఈ లైన్ అనేది వేటి మీద డిపెండ్ అయింది? అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ మీద డిపెండ్ అయింది. అంటే గోడకి నిచ్చెన వేసినట్టుగా.
కాబట్టి అందుకే మనం ఏం కన్సిడర్ చేస్తామంటే ఓన్లీ tan θ అని కన్సిడర్ చేస్తాం టు ఫైండ్ అవుట్ ద స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. సో దీని ఏమంటారంటే స్లోప్ అని అంట. దిస్ ఈజ్ కాల్డ్ స్లోప్. ఓకే, సో ఇప్పుడు స్లోప్ అనేది ఉంది. నెక్స్ట్ ఏదైనా ఒక లైన్ ఉంది అనుకోండి, ఏదైనా ఒక లైన్ వీ హ్యావ్ with x-axis with y-axis. This is the straight line. Okay, right. This is the positive angle. So this is the negative angle. So ఇది theta అయితే ఇదేమవుతుంది 180 degrees లో pi minus theta అవుతుంది. సో అట్లా ఏదైతే నెగిటివ్ సైడ్ నుంచి మనం స్లోప్ని కనుక్కోవాలంటే, అంటే అదర్ సైడ్ ఆఫ్ ది పాజిటివ్ సైడ్ నుంచి మన నెగిటివ్ సైడ్ యొక్క స్లోప్ని కనుక్కోవాలంటే ఏమైంది అప్పుడు అది m is equal to tan of pi minus theta అవుద్ది. అప్పుడు దట్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇట్ ఈస్ మైనస్ tan theta అవుద్ది. అంటే ఒకవైపు పాజిటివ్ స్లోప్ ఉంటే ఇంకోవైపు నెగిటివ్ స్లోప్ ఉంటుంది. దిస్ ఆల్ ఆర్ ద బేసిక్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్స్. అంటే మనం ప్రాబ్లమ్స్ వెళ్ళడానికి ముందు అసలు ఆ పాయింట్స్ ఏంటి అన్న విషయాన్ని మనము గమనిస్తూ పోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇన్ జనరల్లీ అసలు స్ట్రేట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్? ఎనీ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఏమంటారంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రేట్ లైన్. సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రేట్ లైన్ అని అంటే ax plus by plus c is equal to 0, which is the linear equation in x and y variables. సో ఏదైతే x and y variables లో లీనియర్ ఈక్వేషన్ ఉంటుందో దాన్ని మనము స్ట్రేట్ లైన్ గా చూస్తాం. దట్ ఈస్ ax plus by plus c is equal to 0. అలా కాకుండా when we are going to consider the straight line in the slope form, so that is y is equal to only mx. Okay, slope form అంటే so this is the line, y is equal to mx is the line, so there is a no constant term. So which is that means that line passing through the origin, okay, which is the line passing through the origin with slope m, that equation is y is equal to mx. Okay, and another one is there with slope form, that is slope intercept form. Slope intercept form. What is the slope intercept form? So that is slope intercept form is nothing but y is equal to mx plus c. Y is anta clear ga undi kan? Y is equal to mx plus c. Any doubts? Okay, y is equal to mx plus c. ఇక్కడ m is a slope. మరి వాట్ అబౌట్ c? c is a y intercept. ఇందాకే మనం అనుకున్నాం y intercept. వాట్ ఈస్ ద మీన్ బై ఇంటర్సెప్ట్? ద ఇంటర్సెప్ట్ ఇన్ దట్ మీన్స్, ఇంటర్సెప్ట్ అంటే సో ఇచ్చిన స్ట్రేట్ లైన్ అనేది y అక్షం చేత ఎక్కడైతే ఖండించబడుతుందో దాన్ని ఏమంటారంటే y యొక్క అంతర్ఖండము అంటాం. సో ఇన్ దిస్ y is equal to mx plus c, in that means the c is the value which is on the y axis intersecting with a given straight line, that is called y intercept. Okay, the next form is intercept form. మరి x తో అంటే y అక్షం తోటే ఇంటర్సెప్ట్ అవుద్దా, x అక్షంతో కూడా ఇంటర్సెప్ట్ అయితే అప్పుడు ఏమవుద్ది అంటే we have a both intersection points, which is the line is with x axis intercept at a, which is the line is intersect with y at b, so that is called x by a plus y by b is equal to 1. So in that means what it is, the given line, straight line, intercept the x axis at a units, intercept at y axis at b units. So it is x by a plus y by b is equal to 1. Okay, so it is a intercept. So sir, so every time we are discussing about where it was intersection, where it is of intersecting. So in case which is the form with 2 points x1 comma y1, another point is x2 comma y2, x2 comma y2. So which is the straight line passing through these 2 points? So what is the point form? Okay, 2-point form of a straight line. Any points ఉన్నాయి అక్కడ? 2 points ఉన్నాయి.
2-point form. రెండు బిందువుల రూపం. ఓకే, రెండు బిందువుల రూపం 2-point form. So which are the points x1 comma y1, x2 comma y2? Then what will happen? So how is the equation for this? Right, let's see. Y minus y1 by y1 minus y2. Right, so y minus y1 by y2 minus y minus y1 by y1 minus y2, అంటే whatever it is, y2 minus y1 తీసుకున్నా y1 minus y2 తీసుకున్నా అది మనకి పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించదు. ఇన్ ద నెక్స్ట్ థింగ్ x minus x1 by x1 minus x2. ఓకే, నా దీన్ని సింప్లిఫై చేస్తాం. అంటే ఇది ఏంది, ఇది y అంతరఖండం, అంటే y బిందువుల మధ్య దూరము, ఇది x బిందువుల మధ్య దూరం. సో y minus y1 into x1 minus x2 is equal to y1 minus y2 అవతలకి వెళ్తే it is x minus x1 into y1 minus y2. Right, now y minus y1 is equal to, సో ఏ ఫార్ములా అయినా అడగొచ్చు మనకి, y1 minus y2 by x1 minus x2 of x minus x1. So this is the final form of 2-point form, which is the 2-point form of a straight line. So అప్పుడప్పుడు మనకి ఏముంటుందంటే ఓన్లీ సింగిల్ పాయింట్ ఇచ్చి, సో విచ్ ఈస్ ద లైన్ పాసింగ్ త్రూ ద 1 point విత్ స్లోప్ ఇస్తాడు, అంటే బిందు వాలు రూపం అంటాం దాన్ని. ఇది రెండు బిందువుల రూపం. బిందు వాలు రూపం ఏ విధంగా ఉంటుంది? సో మామూలుగా మనకి వాలు రూపం అంటే ఏ విధంగా ఉంటుంది? y is equal to mx రూపంలో ఉంటుంది. ఏది ఇన్ జనరల్లీ when we have the slope, what is the slope form? Y is equal to mx. ఒకవేళ when we take point, any of the point value, that is the point slope form. So in the place of y, that is y minus y1 is equal to m of x minus x1. m of x minus x1. This is the point slope form. రైట్, సో మనం ఒకసారి చూస్తే ఎన్ని రకాలుగా మనం స్ట్రేట్ లైన్ ని మనం చూస్తున్నాము అని అంటే, ఒకటేమో జనరల్ ఫార్మ్ ఆఫ్ ax plus by plus c is equal to 0 is straight line. రెండోది స్లోప్ ఫార్మ్ which is passing through the origin, that is y is equal to mx. So which is the slope intercept form? So which is the straight line intersect the y axis at c, that is y is equal to mx plus c. So intercept form is x by a plus y by b is equal to 1, which is the straight line intersect at x axis at a units, y axis at b units. So that is x by a plus y by b is equal to 1. So ఇది ఏంటంటే మొదటిది సాధారణ సమీకరణం ax plus by plus c is equal to 0. వాలు సమీకరణము y is equal to mx. వాలు అంతరఖండ రూపము y is equal to mx plus c. అంతరఖండ రూపము x by a plus y by b is equal to 1. Right? నెక్స్ట్ చూస్తే, సో 2-point form. So which is the line passing through the x1 comma y1 and x2 comma y2? That 2-point form is y minus y1 is equal to y1 minus y2 by x1 minus x2 into x minus x1. లేదంటే నువ్వు y2 minus y1 తీసుకొని x2 minus x1 తీసుకొని దాంట్లో పెద్ద విషయం ఉండదండి, నో ప్రాబ్లం. ఎందుకంటే సైన్స్ పైన మారుతాయి, కింద మారుతాయి. కొందరు ఇదే రాయాలి అని మడిగట్టుకొని కూర్చుంటారు, ఎలా రాసినా ఏం కదండి. సో y2 minus y1 by x2 minus x1 of x minus x. So no issue. So we are considering only difference between the y coordinates by the difference between the x coordinates అని చెప్పేసి చూస్తా. ఓకే, అక్కడ మారినప్పుడు y1 minus y2 by x1 minus x2 రాస్తాం, ఇక్కడ y2 minus y1 by x2 minus x1 రాశారు. అది తప్ప రివర్స్ చేసి రాయకూడదు. అంటే పైన y1 minus y2 రాసి కింద x2 minus x1 రాస్తే తప్పు, అప్పుడు ఏమైంది, సైన్ మారిపోయింది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ పాయింట్ స్లోప్ ఫార్మ్, ద యాక్చువల్గా స్లోప్ ఫార్మ్ ఈజ్ y is equal to mx. పాయింట్ ఉంది కాబట్టి y ప్లస్లో y minus y1 అండ్ x ప్లస్లో x minus x1 ని మనము తీసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్. ఫస్ట్ థింగ్ we are discuss about clearly about general form. So what is the general form? The general form of the equation is
ax plus by plus c is equal to 0. మన క్వశ్చన్ అడగడానికి దేంట్లో ఛాన్స్ ఉంటుందంటే వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, అంటే ఈ రూపంలో ఉన్న ఈక్వేషన్ యొక్క స్లోప్ ఏంటి, లేదంటే వేర్ ఇట్ వాజ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్, వేర్ ఇట్ ఈస్ ఇంటర్సెక్ట్ ఎట్ వై యాక్సిస్, అంటే వాట్ ఈస్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్, వాట్ ఈస్ ద వై ఇంటర్సెప్ట్ అని కనుక గమనిస్తే, సో జస్ట్ యూ కన్వర్ట్ ఇన్ టు ది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. నువ్వు ఎందులో కన్వర్ట్ చేయాలి దీన్ని, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సిలో కన్వర్ట్ చేస్తే విచ్ ఈస్ ద ఎం వాల్యూ ఈజ్ ఓన్లీ దట్ ఈస్ ద స్లోప్. ఓకే, ఈజీగా మనము చేయొచ్చు. అంటే ఏంది, వైని ప్రైమరీగా రాసి మిగతా వాటిని లైట్కి పంపిస్తాయి. సో బై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఎక్స్ మైనస్ సి, మరి ఓన్లీ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి ఆఫ్ ఎక్స్ మైనస్ సి బై బి. Okay, so when it was in y is equal to mx plus c, so the m value is, the slope of that equation is minus a by b. So ఇది ఎట్లా y అంతర్ఖండం వచ్చింది కాబట్టి y intercept already we have there is the y intercept is minus c by b. The y intercept is minus c by b. In the same as ఇప్పుడు y intercept ని మనము minus c by b గా రాసాం కదా, అంటే y యొక్క గుణకాన్ని తీసుకొచ్చి సి కింద రాస్తే అది y యొక్క ఇంటర్సెప్ట్ అయింది. ఇన్ ద సేమ్ వే ఎక్స్ ఇంటర్సెప్ట్ కూడా ఏమవుద్ది అని ఒకసారి గమనిస్తే y ఇంటర్సెప్ట్ ఎలాగా మారిందో ఎక్స్ ఇంటర్సెప్ట్ కూడా అలాగే మారుద్ది. ఎక్స్ ఇంటర్సెప్ట్ తీసుకొస్తే సేమ్ యాజ్ మైనస్ సి బై ఏ అవుద్ది. సో దిస్ ఈస్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ద స్లోప్ ఈజ్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి అండ్ ద వై ఇంటర్సెప్ట్ ఈజ్ మైనస్ సి బై బి అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ మైనస్ సి బై ఏ. ఒకవేళ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి రాసినా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే రకంగా వస్తుంది. సో నేను ఏమడుగుతున్నాను అప్పుడప్పుడు వాట్ ఈస్ ద ఈక్వేషన్, అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి కన్వర్ట్ ఇన్ టు ది ఇంటర్సెప్షన్ ఫామ్, కన్వర్ట్ ఇన్ టు ది స్లోప్ ఫామ్ అని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? దెన్ వాట్ ఈస్ ద స్లోప్? That slope is equal to, so what is the slope? Slope is equal to మనం ఏం రాసామండి, slope is equal to minus a by b, minus a by b అంటే minus a by b, right? కాబట్టి minus 2 by 3, minus 2 by 3. Then what about x intercept? Minus c by a. What about y intercept? Y intercept minus 4 by 3. When it was simplified, it is minus 2. Okay, right. And the x intercept is minus 2, y intercept is minus 4 by 3. Formulas ni batti battadam kaakunda మనం ఏ విధంగా రాస్తున్నాము అన్నది ఒకసారి మీరు గమనించండి. సో విచ్ ఈజ్ 3x మైనస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఓకే, వాలు అన్నది ఎక్స్ మరియు వై యొక్క కోఆర్డినేట్స్ మధ్య, అంటే వేరియబుల్స్ కున్న కోఎఫిషియెంట్స్ మధ్యలో ఉంటుంది. మరి ఏ విధంగా ఉంటుంది అని అంటే మైనస్ ఏ బై బిగా ఉంటుంది. సి దిస్, సో హౌ ఇస్ ఇట్ మైనస్ ఏ బై బి. కాబట్టి మైనస్ ఏ బై బి అంటే minus 3 by b also 4, that is 3 by 4. That m is equal to how much? 3 by 4. Then x intercept ఏమవుద్ది? x intercept ఏమవుద్దంటే c కింద x యొక్క గుణకాన్ని రాయాలి. That is 5 by 3 and change the sign, minus 5 by 3. సింపుల్. అంటే ఏదైతే కాన్స్టెంట్ టర్మ్ ఉంటుందో ఆన్ దట్ కాన్స్టెంట్ టర్మ్ యొక్క డినామినేటర్ని ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్గా రాసి సైన్ మార్చేస్తే నీకు ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ తెలిసిపోతుంది. అంటే ఒకవేళ ఎగ్జామినేషన్ హాల్లో సింపుల్గా ఇలా అడిగింది అనుకోండి, మనం దీనికోసం కూడా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, నవ్ ఇట్ ఈస్ minus 5 by minus 4, that is 5 by 4. The x intercept is minus 5 by 3, y intercept is 5 by 4, 5 by 4. Any doubts in this? ఓకే, అంటే మనం అందరం మ్యాథమెటిక్స్ ఇవన్నీ చదువుకొని ఉంటాం, కానీ ఇన్ ద ప్రొసీజర్ అంటే స్టెప్ బై స్టెప్ వేస్తూ రాయడం తెలుసు మనకి, కానీ డైరెక్ట్గా ఎక్స్ ఇంటర్సెప్ట్ రాయాలి అంటే ఇట్లా మనం ఒక సిస్టమేటిక్ వేలో అప్రోచ్ అవ్వడం అన్నది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని చూద్దాం.
సో ఇప్పుడు ఇదే ఫామ్ ఉందండి. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. దీన్ని ఏమంటాడంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయమంటాడు. సో కన్వర్ట్ ఇంటూ ది ఇంటర్సెప్ట్ ఫామ్. కన్వర్ట్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్. రైట్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం రావాలి మనకి? ద ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి. ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి అంటే ఏంది? ఇక్కడ x యొక్క ఇంటర్సెప్ట్ అనేది x యొక్క డినామినేటర్లో ఉండాలి, y యొక్క ఇంటర్సెప్ట్ అనేది y యొక్క డినామినేటర్లో ఉండాలి. ఇది జనరల్గా మీరు ఏం చేస్తారు అని అంటే జనరల్గా మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఏం చేస్తారంటే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు -4 రాసి, ఆ తర్వాత -4ని డినామినేటర్కి దించి, ఆ తర్వాత 2xలో ఉన్న 2ని ఇంకా డినామినేటర్ దించి అట్లా స్టెప్ బై స్టెప్ రాస్తారు. మీరు ఏమంటారంటే x కింద x యొక్క ఇంటర్సెప్షన్ రాయి, y కింద y యొక్క ఇంటర్సెప్షన్ రాయి, సరిపోద్ది కదా. సో x కింద ఇంటర్సెప్షన్ ఏముంది? ద x ఇంటర్సెప్షన్ ఈజ్ కాన్స్టెంట్ బై x కోఆర్డినేట్ దట్ ఈజ్ -4/2 ప్లస్ ఓకే y/. సో y ఇంటర్సెప్షన్ ఏమవుద్ది? కాన్స్టెంట్ బై y కోఎఫిషియంట్ 4/3 which is minus. Okay, now it is very simple, is equal to 1. సో ఇలా ఉన్నా ఏం కాదు. సో నెక్స్ట్ వన్ -2x/4 -3y/4 is equal to 1. నువ్వు ఇక్కడ మైనస్ని కామన్ తీసి రాస్తా అంటే 2x క్యాన్సిల్ అవుద్ది. సో x/2 ప్లస్ 3y/4 is equal to -1. ఓకే, ఏ ఫామ్లోకి వచ్చేసింది? ఇది ఇంటర్సెప్షన్ ఫామ్లోకి వచ్చింది. దాంట్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటుంది మనకు ఆప్షన్. సో x/-4/2 ప్లస్ y/-4/3 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇన్ జనరల్లీ సాధారణంగా అందరూ చేసే ప్రాబ్లం ఏంటి? దీన్ని ఏ విధంగా చేస్తారు అని అంటే, ఎంతసేపు చేస్తాం దీన్ని సాధారణంగా ఒక అభ్యర్థి ఎగ్జామినేషన్ హాల్లో అని అంటే వాడికి తెలుసు విచ్ ఈస్ ద ఫామ్ ఈజ్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో రాయాలనే విషయం అబ్బాయికి తెలుసు. ఏ విధంగా రాస్తాడు? సో ఫస్ట్ థింగ్, రైట్ సైడ్లో మనకి x అండ్ y టర్మ్స్ మాత్రమే ఉండాలి కాబట్టి కాన్స్టాంట్ని రైట్కి తీసుకెళ్తాడు. రైట్లో ఉన్న కాన్స్టాంట్ వాల్యూ 1 ఉండాలి కాబట్టి -4ని డినామినేటర్గా తీసుకొస్తాడు. సో 2x/-4 ప్లస్ 3y/-4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు న్యూమరేటర్లో ఓన్లీ x ఉండాలి కాబట్టి ఓన్లీ x కోసం 2ని డినామినేటర్గా రాస్తాడు. x ఆఫ్ -4/2 y ఆఫ్ -4/3 ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా 3 స్టెప్స్ వేస్తాడు. అలా కాకుండా మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా x ఇంటర్సెప్షన్ ఎక్కడుంది, y ఇంటర్సెప్షన్ యొక్క పాయింట్ ఎక్కడుంది అన్నది ఈక్వేషన్లో చూడగానే గమనిస్తాం. ఏ విధంగా గమనిస్తాం? కాన్స్టాంట్ బై x కోఎఫిషియంట్ విత్ డిఫరెంట్ సైన్, కాన్స్టాంట్ బై y కోఎఫిషియంట్ విత్ డిఫరెంట్ సైన్, ఈ విధంగా మనం చూస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0లో మనం వాలు కనుక్కోవడానికి ఉపయోగించేది, అండ్ x ఇంటర్సెప్ట్ కనుక్కోవడానికి ఉపయోగించేది, y ఇంటర్సెప్ట్ కనుక్కోవడానికి ఉపయోగించేది. ఇన్ ద మీన్ వైల్ అది ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చడానికి మనము చేయగలిగేది. ఓకే, రైట్. ఇప్పుడు సమ్ టైమ్స్ మనల్ని ఏమడుగుతాడు అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ స్ట్రేట్ లైన్. ఓకే, ఒక స్ట్రేట్ లైన్ ఉంది, ఒక లైన్ ఉందండి. ఒక లైన్కి మనము మరొక 2 రకాల లైన్లను గీయవచ్చు. ఏంటి ఆ 2 రకాల లైన్లు అంటే, ఒకటి ప్యారలల్ టు దిస్ వన్, లేదంటే పర్పెండిక్యులర్ టు దిస్ వన్. రైట్, ఏదైనా ఒక లైన్కి మరొక లైన్ ఏ విధంగా ఉంటుంది? అయితే సమాంతరంగానైనా ఉంటుంది, లేదంటే లంబంగానైనా ఉంటుంది. ఏదైనా ఒక తలంలో సమాంతరంగా మరియు లంబంగా లేకుండా ఏ రేఖ కూడా ఉండదు. ఓన్లీ 3 డైమెన్షన్లో మనకు మాత్రం ఏముంటుంది అంటే సమాంతరంగా కాకుండా అండ్ ఖండించుకోకుండా ఉండే 2 రేఖలు ఉంటాయి. వాటికి సంబంధించింది మనకు తర్వాత దిక్కోసైన్స్ డిస్కస్ చేసినప్పుడు మనం వాటిని చూస్తాం. ఇక్కడైతే ఒకసారి చూస్తే అంటే ఒక లైన్ ప్యారలల్గా ఉండొచ్చు, లేదంటే ఒక లైన్ పర్పెండిక్యులర్గా ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద లైన్ L, దిస్ ఈస్ ద లైన్ M. సో L ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ప్యారలల్గా ఉండాలంటే అర్థమైంది? ప్యారలల్గా ఉండడం అంటే ద స్లోప్ ఈజ్ సేమ్. స్లోప్ సేమ్ ఉంటే దాన్ని ప్యారలల్గా ఉండడం అంటాం. స్లోప్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది.
ఓన్లీ ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ మధ్య డిపెండ్ అవుతుంది. సేమ్ ఉండాలంటే ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలి. సో దట్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై, ఏఎక్స్ ప్లస్ బీవై. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక డిఫరెంట్ పాయింట్స్ ద్వారా, ఏదో ఒక పాయింట్ ద్వారా ఫామ్ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ పాయింట్, స్లోప్ సేమ్ ఉన్నప్పటికీ, అవి సమాంతరంగా ఉన్నప్పటికీ అది పాస్ అయ్యే పాయింట్స్ డిఫరెన్స్. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఎనీ ఆఫ్ కాన్స్టాంట్ వస్తుంది, దట్ ఈస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. అది ఏ పాయింట్ ద్వారా వెళ్తుందో ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే మన కే యొక్క వాల్యూ అన్నది వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఈస్ ద parallel line to the ax plus by plus c is equal to 0. ax plus by plus c is equal to 0 of a parallel line. Parallel line, that is ax plus by plus k is equal to 0. సో ఇది ఒక లైన్ కి ప్యారలల్ గా ఉండే మరొక లైన్ అన్నమాట. మరి వాట్ అబౌట్ ద పర్పెండిక్యులర్ లైన్? ఓకే, any doubts? సో ax plus by plus c is equal to 0 కి ప్యారలల్ గా ఉండాలి లైన్. ప్యారలల్ గా ఉండాలి అని అంటే స్లోప్ సేమ్ ఉండాలి అని అర్థం. విచ్ ఆర్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో స్లోప్ సేమ్ ఉండాలంటే స్లోప్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ పైన వై యొక్క కోఎఫిషియంట్ పైన మనకి స్లోప్ అనేది డిపెండ్ అవుతుంది, అంతే కదా, -a/b. కాబట్టి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వై యొక్క కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి, దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బీవై ఇస్ ద సేమ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సి యొక్క వాల్యూ మారుద్ది. మరి సి సేమ్ ఉంటే ఏమైతే సేమ్ లైన్ అవుద్ది కదా, అంటే వేరే లైన్ రావాలంటే ఏదో ఒక చేంజ్ ఉండాలి. కాబట్టి ఏం మారుద్ది అంటే కాన్స్టెంట్ టర్మ్ మారుద్ది. దట్ కాన్స్టెంట్ టర్మ్ ఎలా మారుద్ది అంటే అది ఏ లైన్ ద్వారా పాస్ అవుతుందో, అంటే ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మనకి ఆ కే యొక్క వాల్యూ అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఈస్ ద ప్యారలల్ టు ఏఎక్స్ ప్లస్ by plus c is equal to 0 line passing through the x1 comma y1, passing through the x1 comma y1. So you want to get the value of c, you substitute the x1 y1. okay, ela substitute chestamante, so a of x minus x1 plus b of y minus y1 is equal to 0. Now you get the c value. okay, so which is the parallel to the ax plus by plus c is equal to 0 passing through the x1 comma y1. కానీ ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అని అంటే ఆప్షన్స్ మెథడ్స్లో x1 y1ని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ ప్రొసీజర్ అంతా సాల్వ్ చేసే మెథడ్ని మనం ఎన్నుకోము. ఓకే, సో ఆప్షన్స్లో ప్రాబ్లం చేసేటప్పుడు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్, ఆప్షన్ మెథడ్స్ ఏ విధంగా చేయాలి, ఎలిమినేషన్ ఏ విధంగా చేయాలన్నది మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ దిస్ సేమ్ థింగ్, which is the line, this is ax plus by plus c is equal to 0. This is the perpendicular line. మీరు మళ్ళీ ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకున్నారు. ఓకే, ఇలా ఉన్నా పర్లేదు, ఇగో ఇలా ఉన్నా పర్లేదు. పర్పెండిక్యులర్ ఉంటే చాలు, దాని మీదనే ఉండాల్సిన అవసరం లేదు. రెండింటి మధ్య కోణం 90 degrees ఉండాలి. సో మరి వాట్ అబౌట్ పర్పెండిక్యులారిటీ? ఓకే, అంటే మనం ఒక లంబంగా ఉంది అన్న విషయాన్ని మనము ఏ విధంగా డిఫైన్ చేస్తాం అంటే, ఏదైనా ఒక రేఖకి లంబ రేఖని మనము ఏ విధంగా డిఫైన్ చేయవలసి ఉంటుంది అని అంటే, సో విచ్ ఆర్ ద స్లోప్స్? ఓకే, మనం స్లోప్స్ తీసుకున్నప్పుడు ద మల్టిప్లికేషన్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు బికమ్స్ ఏ -1, m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 అయితే అవి రెండు పర్పెండిక్యులర్ అంటాం. ఓకే, కండిషన్స్ మనం తర్వాత చూద్దాం. అసలు యాక్చువల్గా లైన్ ఏ విధంగా ఉంటుంది? సింపుల్ ఏం చేయాలంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ని వైకి, వై యొక్క కోఎఫిషియంట్ని ఎక్స్కి మార్చి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ని వైకి, వై యొక్క కోఎఫిషియంట్ని ఎక్స్కి మార్చి బిఎక్స్ ఏవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అదేవిధంగా సైన్ కూడా మార్చాలి. సో బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 అన్నది ఏమవుతుందండి? దానికి ఇవ్వబడిన ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. మీకు ఇందాకే చెప్పాను. సో హౌ టు ఫైండ్ ద, ఓకే, సో వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది ఈక్వేషన్? -a/b. -a/b అంటే ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఓకే, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై
y కోఎఫిషియంట్. ఈ క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు. ax plus by plus c is equal to 0 సరళ సమీకరణం యొక్క వాలు ఎంత? వాట్ ఇస్ ద స్లోప్ ఆఫ్ ది ax plus by plus c is equal to 0. అలా ఆప్షన్స్ లో మైనస్ a బై b అని కనబడదు. ఏమని ఉంటుంది? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అని ఉంటుంది. ఓకే, ఎక్స్ గుణకం మైనస్ ఎక్స్ గుణకం బై y గుణకం. అది ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, ఏం ఉండొచ్చు, ఎల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ మీకు ఇందాక చెప్పాం కదా, ఒక రిలేషన్ ఉంటుంది ప్యారలల్ లైన్స్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ మధ్య. వాట్ అబౌట్ స్లోప్? ద ఫస్ట్ లైన్ ఆఫ్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ మైనస్ ఏ బై బి. ద సెకండ్ లైన్ ఆఫ్ స్లోప్ ఈజ్ సింప్లీ మైనస్ ఏ బై బి. మైనస్ ఏ బై బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ బి మైనస్ బి, వై కోఎఫిషియంట్ మైనస్ ఏ. సో ఇట్స్ ఏ మైనస్ ఏ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఓకే, సరే, ఒకదానికి మైనస్ తీసుకున్నారు, రెండింటికి మైనస్ తీసుకున్నారు మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ మనకు ఉండడమే y యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు m1 m2ల మధ్య రిలేషన్ మనం గమనిస్తే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి ఇంటూ మైనస్ బి బై మైనస్ ఏ. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుద్ది, బీబీ క్యాన్సిల్ అవుద్ది, ఏఏ క్యాన్సిల్ అవుద్ది. వాట్ అబౌట్ ఈజ్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. సో రెండు లైన్లు పర్పెండిక్యులర్ ఉండాలంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు ఏముండాలి? -1 ఉండాలి. m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు ఏముండాలి? -1 ఉండాలి. రైట్, ఇది కండిషన్. దీని నుంచి మనం ఇంకోటి రాద్దాం. సో m2 పర్పెండిక్యులర్ లైన్ యొక్క వాలు ఏ విధంగా ఉంటుంది? -1 బై m1. -1 బై m1 అంటే అర్థం -1 బై మైనస్ ఏ బై బి. సో దట్ ఈస్ ఈక్వల్ టు బి బై ఏ. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ బై బి యొక్క ఇన్వర్స్ ని మనము బి బై ఏ అంటాం. వ్యుత్క్రమము, వ్యుత్క్రమము. ఓకే, వ్యుత్క్రమం అంటే ఏదైనా ఒక లైన్ యొక్క వాలు దాని పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ యొక్క వాలు ఏ విధంగా ఉంటుందంటే అసలైన స్ట్రేట్ లైన్ యొక్క వాలుకి మైనస్ ఆఫ్ ఇన్వర్స్ లో ఉంటుంది. మైనస్ ఆఫ్ ఇన్వర్స్ లో ఉంటుంది. వ్యుత్క్రమానికి రుణాత్మకంగా ఉంటుంది. వ్యుత్క్రమానికి రుణాత్మక అంటే మీకు స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ పడతాయండి. ఊరికే ఫార్ములాస్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అనో, లేకపోతే m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి, m2 ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ, ఇలా అని కాకుండా నేను రిలేషన్షిప్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఏమడుగుతాడు అని అంటే at the any of the straight line which is perpendicular to the another line, then the relation between the two slopes. One relation is m1 into m2 is equal to -1. Product of the two perpendicular lines of slopes are -1. Product of the product of the slopes of two perpendicular lines is -1. And the same next thing మళ్ళీ ఏమంటాడంటే ఇంకో స్టేట్మెంట్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు అని అంటే one of the slope is inversely to the, okay, inversely to the అంటే negative inversely to the original straight line. Okay, the perpendicular line of the slope is inverse to the straight line with negative, inversely straight line with negative or minus of inversely of the slope of the original straight line. అంతే కదండి. బి బై ఏ యాక్చువల్గా మైనస్ ఏ బై బి యొక్క వ్యుత్క్రమం ఏమవుద్ది? ఇన్వర్స్ ఏమవుద్ది? మైనస్ బి బై ఏ కావాలి. కాబట్టి మైనస్ ఎగిరిపోవాలంటే ఏం చేస్తాం? మనం దాన్ని నెగిటివ్ మారుస్తాం, అంటే గుర్తు మారుస్తాం, ద సైన్ చేంజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ రూపంలో కూడా మనకు అది మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అప్పుడే మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలుగుతాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇందాక మనము ప్యారలల్ లైన్ గీసాం. సో విచ్ ఈస్ ద ప్యారలల్ లైన్ పాసింగ్ త్రూ ద ఎనీ ఆఫ్ ది పాయింట్ దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏదో ఒక స్ట్రేట్ లైన్ ఇచ్చి ఆ స్ట్రేట్ లైన్ యొక్క ప్యారలల్ లైన్ గనక మూల బిందువు గుండా పోతుంటే ఏమవుతుంది? మూల బిందువు గుండా పోతే ఏమవుతుందండి? సో విచ్ ఈస్ ద లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ పాయింట్ దెర్ ఈస్ ఎ నో కాన్స్టెంట్ టర్మ్ ఆర్ దెర్ ఈస్ నో ఇంటర్సెప్ట్ టర్మ్ దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బివై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కాన్స్టెంట్ టర్మ్ రాదు. 0,0 గుండా పాస్ అవుతుంటే. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో విచ్ ఈస్ ద లైన్ perpendicular to the ax plus by plus c is equal to 0, that is bx minus ay plus k is equal to 0 passing through the any of the point. If it is passing through the origin, the perpendicular to that line and which is the passing through the origin, మూల బిందువు గుండా వెళ్తూ ax plus by plus c is equal to 0 కి లంబంగా ఉండే రేఖ సమీకరణం. మూల బిందువు గుండా వెళ్తూ ax plus by plus c is equal to 0 కి
లంబంగా ఉండే సమీకరణం. ఏమంటున్నాను నేను? విచ్ ఈస్ ద పాసింగ్ త్రూ ద ఆరిజిన్ పర్పెండిక్యులర్ టు ద ax plus by plus c is equal to 0. First, change the x and y coefficients. So change the x and y coefficient, that is bx minus ay. Which is the origin? There is no constant term. So bx minus ay is equal to 0. మూల బిందువు గుండా వెళ్ళే ఏ సమీకరణానికి కూడా ఇంటర్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్ అనేది రాదు. ఓకే, సేమ్ థింగ్ ఇఫ్ ఒకవేళ దెర్ ఇస్ ఎ లైన్ ax plus by plus c is equal to 0 perpendicular to this one and passing through the x1 comma y1, then what about the equation? Right? So simple, that is b of x minus x1 minus a of y minus y1 is equal to 0. So x1 y1 బిందువు గుండా వెళ్తూ ax plus by plus c is equal to 0 కి కనుక లంబంగా ఉండే సమీకరణం ఏమవుద్ది? b of x minus y1 minus a of y minus y1 is equal to 0. Okay, right, very simple. So this is the parallel lines and perpendicular lines to the ax plus by plus c is equal to 0. అంటే జనరల్ ఫామ్ లో మనకి ఇన్ని అంశాలు ఉంటాయి. ఓకే, రైట్, ఎనీ డౌట్స్? మనం ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. ax plus by plus ఫస్ట్ లైన్ c1 is equal to 0. let a1 b1 అనుకుందాం. a1x a2x b2y plus c2 is equal to 0. ఓకే, మీరు దీన్ని సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో కూడా చూసి ఉంటారు. మనం ఇప్పుడు ప్యారలల్ లైన్స్ పరంగా వీటిని అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ బోత్ ఆర్ ప్యారలల్, if both are parallel to each other, then what is the relation between the coefficients? Okay, so simply the ratio between the a1 by a2 and b1 by b2 are same but not equals to c1 by c2. ఎందుకు c1 c2 అనేది డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, అవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఒకవేళ c1 by c2 కూడా సేమ్ అయితే అంటే a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 అయితే ఇట్స్ ఇండికేట్స్ సేమ్ లైన్స్. సో ఇండికేట్స్ విచ్ ఇస్ సేమ్ లైన్స్. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్, ఓకే, సో ఏమవుతుందంటే సింప్లీ a1 a2 ప్లస్ b1 b2 is equal to 0. a1 a2 ప్లస్ b1 b2 is equal to 0 అంటే అర్థమైంది. ఇక్కడ a1 a2 is equal to మైనస్ b1 b2. ఓకే, b1 ఇటు లెఫ్ట్కి రాస్తే మైనస్ a1 బై b1 is equal to b2 బై a2. మీకు ఆల్రెడీ చెప్పాం కదండి. సో ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ వై కోఎఫిషియంట్స్ ఏమవుతాయి? వ్యుత్క్రమాలు అవుతాయి. ఆయన గుర్తు మారుద్ది. అప్పుడు ఆ కండిషన్ ఏంటి? పర్పెండిక్యులర్ కండిషన్. దాని నుంచి మనం ఏం రాస్తాం? a1 a2 ప్లస్ b1 b2 is equal to 0. మనకేం చేస్తారంటే రెండు లైన్స్ ఇచ్చి ఆ రెండు లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయా పర్పెండిక్యులర్ గా ఉన్నాయా ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఏం చేస్తామంటే లెట్స్ చెక్ దిస్ రేషియోస్ అండ్ చెక్ దిస్ పర్పెండిక్యులర్ రూల్, దట్ ఈస్ a1 a2 plus b1 b2 is equal to 0. The parallel rule is a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. యాక్చువల్లీ మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో మనం నేర్చుకుంటాం 10th క్లాస్ లో. దాన్ని తీసుకొచ్చి మనం స్ట్రేట్ లైన్స్ లో అప్లై చేస్తాం. ఎందుకంటే కండిషన్స్ మనం ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చు, ఎలానైనా ప్రూవ్ చేయొచ్చు. సో అందుకనే ఈ విధంగా మనము క్వశ్చన్ని కనుక చూసినట్టయితే ఇట్స్ వెరీ క్లియర్. ఇలా మనము ఒకదానితో ఒక ఇంటర్లింక్ చూస్తూ వెళ్తాం అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద ప్యారలల్ లైన్స్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ టు ద ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే జనరల్ ఫామ్ని మనం సాల్వ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చినప్పుడు దాని యొక్క వాలు దట్ ఈస్ ఏమంటాం ఎం స్లోప్ ఏ విధంగా అనుకుంటాం, వాల్ అంటాం కదా తెలుగులో, స్లోప్ ఏ విధంగా అనుకుంటాం, లేకపోతే పాయింట్ ఫార్ములా ఇచ్చినప్పుడు ఏ విధంగా స్లోప్ అనుకుంటాం, అండ్ 2 పాయింట్ ఫార్ములా ఇచ్చినప్పుడు స్లోప్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో వీఆర్ ఓకే, ఐ థింక్ సో ఇట్ వాజ్ వెరీ క్లియర్. మీరు క్లాస్ స్లో అవుతుంది అని అనుకోకండి. ఐఎమ్ ఎంటరింగ్ టు ది కాన్సెప్ట్స్. నేను ఏం డిస్కస్ చేస్తున్నానండి? కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. మన కోచింగ్ మొత్తం ఏ విధంగా ఉంటారు? ఫస్ట్ కాన్సెప్ట్స్, ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్స్,
ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ ఆప్షన్ టెక్నిక్స్ వాడతాం అండ్ కాన్సెప్ట్స్ వాడతాం. అవసరం ఉన్న చోట షార్ట్ కట్ ఫార్ములాస్ వాడతాం. అంతే తప్ప అకాడమిక్ స్టైల్లో లెంతీ క్వశ్చన్స్ మనం వాడాం. ఆ తర్వాత ఏం చూస్తామంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి ఆన్ దిస్ టాపిక్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయో వాటిని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎప్పుడు కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్ళాలి, ఆ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్ళాలి. ఈ విధంగా మొత్తం ఒక చాప్టర్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఓకే, అలా చాప్టర్ వైజ్ ఎగ్జామ్ అనేది ప్రతి దాని మీద ఉంటుంది. అలా మనకు ఒక 10 చాప్టర్లకి 10 చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. దాని తర్వాత 5 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. వాటిని మీరు రాయాల్సి ఉంటుంది. మీకు వీటిని PDF రూపంలో మీకు యాప్లో ఇస్తాం అండ్ ఆన్లైన్ టెస్ట్ రూపంలో కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మన కోచింగ్ యొక్క ప్రొసీజర్. అర్థమైందండి? సో వీఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్, అంటే ఇప్పుడే మనం ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి డైలీ వీఆర్ ఇంక్రీజ్ అవర్ టైం అండ్ వీఆర్ ఇంక్రీజ్ అవర్ కాన్సెప్ట్ ఆల్సో. మనం మెల్లిమెల్లిగా పెంచుకుంటే వెళ్ళాలి తప్ప ఒకే రోజు మనము దూకలేము. ఓకే, కాబట్టి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలి. వీ హ్యావ్ 100 days ఆఫ్ టైం ఫర్ ఎనీ ఆఫ్ ది ఎగ్జామినేషన్. మనకు 100 రోజుల సమయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందులో 50 నుంచి 60 రోజులు క్లాసెస్లో పూర్తవుతాయి. ఆ తర్వాత మీకు మిగతా 40 నుంచి 50 రోజుల టైం అనేది ప్రిపరేషన్కి మిగులుద్ది. మీకు ఆ సిలబస్ అయిపోయిన తర్వాత కూడా డౌట్స్ క్లారిఫికేషన్స్ కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీరు ఎనీ టైం మనకి అందుబాటులో ఉంటారు. మీ అందరికి కూడా తెలుసు కదా. సో నౌ అవర్ ఇన్స్టిట్యూషనల్ ఫోన్ నెంబర్ 8885607060కి ఎనీ టైం కాల్ చేయండి. నేనే రెస్పాండ్ అవుతాను, నేనే మీతో మాట్లాడతాను. అది ఏ విషయమైనా సరే, ఎనీథింగ్ ఎల్స్. ఓకే, సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీరు నాతో డైరెక్ట్గా డిస్కస్ చేయొచ్చు. ఓకే, రైట్. మీరు అనవసరంగా ఏదో మాట్లాడుకొని రకరకాలుగా ఒకదానితో ఒకటి అల్లుకోకండి. సో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద క్లాసెస్ వెరీ నీట్లీ అండ్ ప్రైమ్ టైంని మనము జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం. ఈ ప్రైమ్ టైం అంటే మనం క్లాస్ చెప్తున్న టైంలో క్లాస్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాం తప్ప అనవసరమైన విషయాల్ని మనం ఎక్కడ కూడా డిస్కస్ చేయం. మీరు మెయింటైన్ చేసే 1 hour 2 hours ఆఫ్ టైం కూడా ఖచ్చితంగా ప్రతి నిమిషం కూడా సబ్జెక్ట్ డిస్కషన్ కోసమే ఉంటుంది తప్ప వేరే దానికి ఉండదు. సో మీరు ఏం చేయాలంటే, మీరు చేయాల్సిన అంశం ఏంటంటే క్లాస్ జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ తీసుకోవడం కానీ, క్లాస్ అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు వీడియోని పాస్ చేస్తూ కానీ స్లోగా పెట్టుకొని కానీ మీరు నోట్స్ క్రియేట్ చేసుకోండి. ఓకే, మన నోట్స్ క్రియేట్ చేసుకోవడమే ద బెస్ట్ థింగ్. మార్కెట్లో మెటీరియల్ ఎప్పుడు వస్తుందా, పుస్తకం ఎప్పుడు వస్తుందా, లేకపోతే సార్ ఎప్పుడైనా PDF ఫైల్ ఇస్తాడా అని చెప్పేసి మీరు అనుకోకండి. రైట్, అస్సలు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం. మనం అందరికంటే ముందున్నాం. సో ముందుగా ప్రిపరేషన్లోకి వచ్చాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్ళాలండి. కాన్సెప్ట్స్ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి నేర్చుకున్న తర్వాత మీకే కాన్ఫిడెంట్ వస్తుంది, టెన్షన్ ఏమీ ఉండదు. ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా ఓన్లీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ పైన దృష్టి పెట్టడం. మ్యాథమెటిక్స్ అంటే నాట్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ప్రాబ్లమ్స్ కాదండి మ్యాథమెటిక్స్ అంటే. ఇట్స్ ఏ కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కంటెంట్. కాబట్టి మనము అబ్స్ట్రాక్ట్ కంటెంట్ని మనము చాలా జాగ్రత్తగా నీట్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోయినాం అనుకోండి, ప్రాబ్లమ్స్ ఎట్లా వచ్చినా చేయగలుగుతాం. ఓన్లీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ పైన దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ వస్తేనే చేస్తాం కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే మనం చేయలేము. కాబట్టి మీరు దేనికి టెన్షన్ పడకండి, టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, జస్ట్ సిలబస్ 100% పూర్తవుద్ది ఆన్ టైంలో. సో మనం సిలబస్ పూర్తవడానికి పెట్టుకున్న టార్గెట్ టైం ఎంత అంటే 50 నుంచి 60 రోజుల టార్గెట్ టైం. సో 50 to 60 డేస్లో మీ యొక్క కంప్లీట్ సిలబస్ అనేది పోర్షన్ అనేది పూర్తవుద్ది. మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్ కూడా అంటే వన్స్ వీఆర్ స్టార్టెడ్ అంటే ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో నాకు తెలిసి మీరు ఈ క్లాసెస్ వినడం ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ టైము చాలా మట్టుకు తగ్గిపోద్ది. అంటే ద అప్రోచ్, ద వే ఆఫ్ అప్రోచ్, ద థింకింగ్, మీ యొక్క అప్రోచ్ అనేది మారిపోద్దండి చాలా మట్టుకి. సో మీరు నేర్చుకోవడం ద్వారా 1 గంట సేపు టైం స్పెండ్ చేస్తే క్లాస్ విన్న తర్వాత దాన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల లోపే మీరు దాన్ని కంప్రెస్ చేయగలుగుతారు. అంటే దాన్ని కాంప్రిహెన్షన్లోకి తీసుకోగలుగుతారు, అర్థవంతంగా మీరు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సో మైండ్లోకి కూర్చుంటుంది. సో క్లాస్ వినకుండా ఓన్లీ బుక్స్ మర్రేసుకుంటూ వెళ్తే మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే ఆలోచన దూరంలో ఉంటారు తప్ప మీరు ఎగ్జామినేషన్ అంటే కాంపిటేటివ్ ఓరియంటేషన్లోకి రాలేరు. కాబట్టి క్లాస్ వినండి, క్లాస్ విన్నదాన్ని మీరు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానీ మేము అందిస్తాం. దాని గురించి మీరు ఏం టెన్షన్ పడకండి. సిలబస్ కంప్లీషన్ గురించి కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి కానీ క్వశ్చనింగ్ ఏ విధంగా వస్తుందనే దాని గురించి కానీ మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి. హాయిగా చెప్పింది చెప్పినట్టు మీరు కాన్సన్ట్రేట్గా విని నేర్చుకోగలిగితే చాలు, అదే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో మెథడాలజీ క్లాసెస్ కూడా యాప్లో అప్లోడ్ చేస్తాం. రైట్. అంటే రికార్డింగ్ అంటే కంటెంట్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. అది రికార్డింగ్ ఒక 2-3 డేస్లో మీకు రికార్డింగ్ అప్డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి. వన్స్ స్టార్ట్ అయిందంటే ఎక్కడ కూడా ఆగదు, ఎక్కడ కూడా బ్రేక్ అనేది రాదు. ఓకే. సో దిస్ ఈస్ ద క్లాసెస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8885607060కి కాల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.